హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఇక్కడికే గుడికాడికి అంటే మనం డైలీ వచ్చే వాకింగ్ మనం కూర్చునే ప్లేస్ ఇక్కడికైతే కూర్చున్నాను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీకు డైలీ తెలిసిందే. ఈరోజు వాకింగ్ డే 4 అనమాట. కాకపోతే అక్కడి నుంచి వచ్చింది వీడియో తీయలేదు. ఈసారి పోయేటప్పుడు వీడియో తీసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి తీయకుండా వచ్చాను అనమాట. వచ్చి కూర్చున్నా. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ టైం వచ్చేసేసి 6:20 అవుతుంది. మనం దగ్గర దగ్గర 5:15కి అట్లా వచ్చినాం అనమాట ఈడికి. అంటే వాకింగ్ స్టార్ట్ చేసినాం. ఆంచేటికి వచ్చేసరికి 6:15 ఏమైంది. సరే కూర్చొని ఇవన్నీ సెటప్ చేసుకునేసరికి ఒక 5 నిమిషాలు పట్టిందనమాట. ఫ్రెండ్స్ చూసారుగా మొత్తం మనం వచ్చే డైలీ ప్లేస్, లొకేషను అంతా. ఇది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు పోయేటప్పటి నుంచి వీడియో తీసుకుంటూ వెళ్ళిపోదాం. వాకింగ్ వీడియో. ఇక్కడ కూర్చుంటే చల్లగా ఉంది. అసలు మామూలుగా లేదు వెదరు. అసలు నిద్ర వస్తుంది ఫ్రెండ్స్, మీరేమని అనుకోండి కానీ అంత ఉందన్నమాట బాగా. చల్లటి గాలి తగులుతుంది మంచిగా. ఉదయం పూట ఏ డిస్టర్బ్ లేదు అనమాట. వస్తుంది. ఎక్సలెంట్ ఉందన్నమాట ఇక్కడ వాతావరణం. ఈ రోజు అయితే వెదర్ బాగుంది. నైట్ కూడా వర్షం ఏం పడలేదు. గాలి ఒకటి తోలుతుంది మంచిగా చల్లగా. మంచిగా ఉంది. దోమలు కూడా లేవు. ఒక మధ్య మాత్రం దోమలు బాగుండేది. ఇప్పుడు ఈ రోజు అంటే ఈ 2-3 రోజుల నుంచి అయితే దోమలు అయితే ఏం లేవు. ఈ గాలి తోలటం వల్ల కూడా దోమలు ఉండవు ఫ్రెండ్స్. ఎందుకంటే గాలికి కొట్టుకుపోతాయి. ఆ గాలి తోలకుండా అట్లనే ఉబ్బ టైప్ ఉందనుకో, దోమలు విపరీతంగా ఉంటాయి అనమాట. ఈ చల్ల గాలి కూడా దోమలు అయితే లేవు. కానీ భలేగా ఉంది ఈడ. చల్లగా వాతావరణం. అసలు ఏ టెన్షన్ లేదనమాట. చూడండి వెదర్ మంచి వెదరు. ఈ మన ముందలు ఉన్నాయి అనమాట కుండలు. ఇది మన వెనక ఉండేది. చుట్టూ కొండలే. మధ్యలో మనం కూర్చున్నాం. ఓకే. ఇప్పుడైతే మనం నడుచుకుంటూ వెళ్దాం. వెళ్ళేసి అక్కడికి పోయినాక వీడియో ఆఫ్ చేద్దాం. ఈ రోజైతే మనం ఇక్కడి నుంచి అక్కడికి వాకింగ్ అంటే ఆ నుంచి వచ్చేటప్పుడు డైలీ తీసేది. ఈ రోజు మాత్రం ఈ నుంచి అటు వెళ్తూ వీడియో తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మనది తెలుసుగా టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవ్వాల్సిందని. ఓకే. అసలు వాస్తవానికి నిద్ర వస్తుంది చల్లటి గాలికి. అసలు వెదర్ ఎలా ఉందంటే ఇక చెప్పలేను అనమాట. అంత మంచిగా ఉందన్నమాట. సూపర్ ఉంది చల్లగా. అసలు ఈ స్తంభాన్ని చూడండి, కరెంట్ స్తంభానికి తీగ ఎలా పారిందో ఘోరంగా. అసలు విపరీతమైన తీగ పారింది అనమాట. చూసిరే మనం ఇప్పుడు ఇటు పోయేది, ఈరోజు ఇటు పోతున్నాం. అంటే మనం వాకింగ్ స్టార్ట్ చేసిన కాంచి అక్కడ పోయేదాకా వీడియో తీసేది. మనం ఇంటికి పోయేటప్పుడు వీడియో తీయట్లేదు. ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ఇంటికి పోయేది వీడియో తీస్తున్నాం అన్నమాట. అట్లా
ఇలా కొంచెం అంతా మబ్బుగా ఉంది వాతావరణానికి. చాలా బాగుంది. చూడండి, మనం ఇటు వెళ్ళిపోతున్నాం ఇంటికి. మనం రోజు ఇటు పోయేది, అందువల్ల అటు తీసేది. ఇది గుడి పోయే దారి, ఇది మనం ఇంటికి పోయే దారి. వాకింగ్ అంటే ఇంకా బండి రావడానికి ఇంకా 20 నిమిషాలు పడుతుంది దగ్గర దగ్గర. అదంతా షూట్ చేయలేం. ఈరోజు కొంచెం కొత్త ఏం కనపడుతుంది అంటే సీతాఫలకాయలు అయితే ఈ రోజు చూస్తానండి. ఇంక ఈ కోతులు చూడలేదు అనుకుంటా. ఈ కోతులు చూడలే, చూసారుగా. ఉన్నాయి దీనికి దగ్గర 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 10-15 కాయలు ఉన్నాయి ఇందుకి. ఇక్కడ ఇటు సైడ్ లోపలికి ఈడొకటి, ఈ పైన 2, ఈడొకటి, కింద అటు కలిసి అన్నిటి కలిసి ఒక 10 కాయలు దాకా ఉంటాయి చెట్టుకి. ఫస్ట్ టైం ఈ సంవత్సరాలు కనపడ్డాయి అంటే అదే అనమాట. ఈ పక్కన కూడా చెట్లే, సీతాఫల చెట్లే, కానీ దేనికి కాయలు పూత మీద తినేస్తాయి అనమాట కోతులు. మరి దానికి ఒక్కదానికి ఉన్నాయి, అదేందో అర్థం కాలేదు. మరి ఇవన్నీ సీతాఫల చెట్లే, సీతాఫల కాయలు ఎన్ని అయ్యే. ఇది కూడా అదే, అంటే ఈ చుట్టుపక్కల అన్నీ అయ్యే ఉంటాయి అన్నమాట రోడ్ ఏమిటి. కాకపోతే మన పూత వస్తుంది కదా, ఆ పూతను కూడా వదిలిపెట్ట కోతులు మొత్తం తింటాయి. ఇక్కడ ఆల్రెడీ కోతులు ఉన్నాయి, అవి చూడలేదు అనుకోండి. ఇంకా అవి చూస్తే అవి ఎర్రగా అయినాయా కర్రగా అయినాయా అన్నీ చూసేది లేదు. ఇక మొత్తం పగలగొట్టుకొని తినేస్తాయి అనమాట. అట్లా మనం అయితే ఒక కర్ర అయితే చూసుకోవాలి ఇక. ఎందుకని చెప్పానుగా, కోతుల గుంపు మీద పడుతుంది. అవి ఏంటంటే చిన్న చిన్నగా అయ్యే ఖర్చుకొని మీద పడే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఒక కర్ర, మనం ఏమన్నా వాటిని అసలు మనం గెలిగించుకునేది ఉన్నా కానీ కోతులే తీట కోతులు అనమాట. అందుకనే చాలా జాగ్రత్తగా వాటి మధ్యలో పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా పోవాలి. చప్పుడు లేదు, వాటికెళ్ళి చూసినామంటే అవి ఎక్కువ ఉంటాయి అనమాట. చూపిస్తా చూడండి, మ్యాక్సిమం ఉంటాయి కోతులు అయితే ఇక్కడ. ఇప్పుడైతే ఉంటాయి. నిన్న మొన్న ఏం చేసిన అంటే కనపలే, కాకపోతే అన్ని కోతులే. ఇవన్నీ కోతులే అనమాట. అవి మన చేతుల కర్ర ఉంది కాబట్టి అవి కొంచెం అరవడానికి బెదరడానికి చూస్తున్నాయి. చూడండి, మన వెనక మొత్తం కోతులే, కనిపించుండొచ్చు. కోతులే అనమాట. చాలా డేంజర్ అండి కోతులు, నిజంగా మామూలు విషయం కాదు అసలు. అవి మనం పిల్ల కోతులు డేంజర్ అనమాట. వచ్చేసి ఒక గర్ర గర్రని అసలు మీద పడతాయి అనమాట. అయ్యే ఖర్చుకుంటాయి, తేటాయి. బాట మీద నడిచి వస్తుంది కోతి, మీకు కనిపించిందా? అక్కడ చిన్నగా కనిపిస్తుంది చూడండి, అదనమాట. ఉన్నాయి ఇంకా బొచ్చుడున్నాయి కోతులు. నిన్న మొన్న కొద్దిగా తక్కువ అసలు అరిచినాయి, కానీ అంతకన్నా రోడ్డు మీదకి రాలే. అవి చెప్పాను కదా, ఒక రోజు అటు ఒక రోజు ఇటు ఇవి తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ తిండి వీటికి సరిగా దొరకదు అనమాట. ఎందుకంటే పంట కూడా తక్కువ కదా. వరి పొలాలు వేస్తే కనీసం పంట కాలం అయితే వరి పొలాలు వేస్తారు. ఆ వరి పొలాలు వేస్తే ఆ వరి పొలాలు ఆకు ఉంటుంది కదా, ఇగురు కూడా పీక్కొని తింటాయి అనమాట.
అందుకని ఇక్కడ రైతులు పంట పొలాలు వేయాలంటే భయపడతారు. పెట్టుబడి తప్పించి వేరేది ఏది ఉండదని. ఇక కంది పెసరంటే అసలు మామూలు ముచ్చటే లేదు. ఇక మనం చల్లిపోయినా చాలు తోముకొనైనా గింజ గింజ ఎక్కువ తింటాయి. అట్లా ఉంటాయి అన్నమాట ఇక్కడ కోతులు. ఈ ఈ సాగుడు వెనకనే ఉంటుంది అన్నమాట భూమి. మొత్తం పీకారనమాట. చెట్లు రాళ్ళు అల్లుకోపోయినాయి అసలు ఈ సైడ్ తాడిపత్రులు ఏర్లట్లా. తాడిపత్రుల ఏర్లు అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. వైరల్ అయ్యేదాకా మాత్రం వదిలేది లేదు, తగ్గేది లేదనమాట. ఖచ్చితంగా పెడతానే ఉంటా వీడియో. ఓకే, బాయ్.